इयाकुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेन महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्नित्यं नमोऽस्तुते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसंति यत्र तानौमि मातरं भूति हेतवे। మాతృదేవో భవ. గురువు వక్రగతి గురించి అంటే బృహస్పతి వారి వక్రగతి గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఇప్పుడు గురువు వక్రగతి అంటే వక్రగతిలో ముఖ్యంగా ముందుగా మనం రెండు మాటలు చెప్పుకుందాం. వక్రగతి అనేటటువంటి దానిలో మళ్ళీ రెండు భేదాలు కనిపిస్తూ ఉంటాయి, మనకి తేడాలు కనిపిస్తూ ఉంటాయి. వక్రగతిలోకి వెళ్ళినప్పుడు అదే స్థానంలో ఉండి వక్రించి వెనక రాశి ఫలితాన్ని ఇవ్వటం ఒక పద్ధతి. అలా కాకుండా వక్రించినప్పుడు వెనక స్థానంలోకి వెళ్ళిపోయి అక్కడ ఫలితాన్ని ఇవ్వటం, ఈ రెండు రకాల పద్ధతుల్లో జరుగుతూ ఉంటుంది వక్రం అనేటటువంటి. అంటే ఈ గ్రహం వక్రించినప్పుడు అక్కడే ఉండి వెనక స్థానం యొక్క ఫలితాన్ని ఇవ్వటం ఒక విధం అయితే, వెనక్కి వెళ్ళి అక్కడ ఫలితాన్ని ఇవ్వటం అనేటటువంటిది మరొక విధానం. మొత్తం మీద ఫలితం ఎక్కడ ఉన్నప్పటికీ ఆ ఫలితాన్ని వెనక్కి, ఇప్పుడు ఉదాహరణకి వెనక్కి వెళ్ళింది అనుకుందామండి, వెనక్కి వెళ్ళినప్పుడు కూడా ఈ రెండు స్థానాల ఫలితాలు ఇస్తుంది. యథార్థంగా ఎక్కడ ఉండాలో అది ప్లస్ ఏ ప్రదేశంలోకి వెళ్ళిందో అక్కడ ఆ స్థాన ఫలితాన్ని కూడా కొంత ఒక 20% 30% వరకు ఆ స్థాన ఫలితాన్ని కూడా ఇస్తూ ఉంటుంది. లేదు అక్కడే ఉండి గ్రహమే మొత్తం వెనక్కి వెళ్తే అక్కడ ఉండే ఫలితాన్ని కూడా రెండు చోట్ల కూడా అదే ఫలితాలు రెండు స్థానాలలో వక్రించక ముందు ఎక్కడ ఉన్నది అంటే వక్రించక ముందు వెనక్కి వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా కొంత పర్సెంటేజ్ రెండు స్థానాల ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇది కొంచెం గమనించుకోగలరు. ఓకే, ఇప్పుడు గురువు 13వ తారీఖు నవంబర్ 25 నుండి 6వ తారీఖు డిసెంబర్ వరకు కూడా కర్కాటక రాశిలో ఉండి అక్కడ వక్రగతి పొంది ఉన్నారు. నిజానికి ఈ గురువు ఉండవలసినటువంటి మిథున రాశిలో ఉండి అతిచారం వలన కర్కాటకంలో ప్రవేశించారు. ఈ అతిచారం వల్ల కర్కాటకంలో ప్రవేశించి ఇక్కడ మళ్ళీ వక్రగతిలో ప్రవేశించారు. అతిచారంలో మళ్ళీ వక్రగతి అర్థమవుతుందండి. ఈ విధంగా కర్కాటకంలో వక్రగతి ఇక్కడ ఉండటం వల్ల అంటే డిసెంబర్ 6 వరకు ఉంటారు. ఆ తదుపరి తను ఎక్కడ ఉండాలో మిథున రాశిలో అక్కడికి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు, అక్కడ ఉండవలసినటువంటి ప్రదేశం కాబట్టి. అక్కడ 7వ తారీఖు డిసెంబర్ నుండి మార్చి నెల 2026 ఇది గుర్తుపెట్టుకోండి, 11వ తారీఖు వరకు మిథునంలో మళ్ళీ వక్రించే ఉన్నారు అక్కడ. ఆ తదుపరి వక్రగతి నుంచి బయటపడతారు, రుజు మార్గంలో వస్తారనమాట. అంటే ఇప్పుడు రెండు రాశుల్లోనూ కర్కాటకంలోనూ తదుపరి మిథునంలోనూ కూడా వక్రగతిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. ఇంకా అతిచారం గురించి మనం మర్చిపోదాం. ఎందుకంటే ఆయన ఇక్కడ వచ్చింది అతిచారం వల్ల వచ్చారు కర్కాటకంలోనికి, కానీ ఇప్పుడు దాని గురించి మనకు సంబంధం లేదు. ఇప్పుడు ఇక్కడ రెండు వక్రగతి గురించి ఎప్పుడు ఎక్కడ ఏ స్థానాల్లో ఆయన వక్రగతి పొంది ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ కర్కాటకం నుంచి ముందు చెప్పుకోవాలి. కర్కాటకంలో మనం 13వ తారీఖు నవంబరు 2025 నుండి 6వ తారీఖు డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో ఉన్నారు. అప్పుడు వక్రగతిని పొందారు. కాబట్టి ఇక్కడ ఈ నిత్య ఫలితం ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అన్నట్టయితే రెండు స్థానాల ఫలితాలు అంటే వెనక స్థాన ఫలితం అంటే మిథున రాశిలో ఉన్నప్పుడు ఫలితము ప్లస్ కర్కాటక రాశిలో ఉన్నప్పుడు ఫలితాలు కూడా ఇవ్వబోతూ ఉన్నారన్నమాట అండి. మిథున రాశి వారికి గురువు యొక్క వక్రగతి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది మనం సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మిథునంలో ఉండవలసినటువంటి గురువు అతిచారం వల్ల వచ్చి ఇక్కడ మీకు ద్వితీయ స్థానమైనటువంటి కర్కాటకంలో ప్రవేశించి 13వ తారీఖు నవంబర్ నెల 2025 నుంచి 6వ తారీఖు డిసెంబర్ నెల 2025 వరకు ఆయన ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ వక్రగతిలో ఉన్న కారణంగా ఈయన కొంత జన్మంలో ఉన్నటువంటి
ప్రభావాన్ని కూడా చూపించబోతున్నారు. జన్మంలో గోచారరీత్యా అంతగా శుభ ఫలితాలు ఎవరు ఓ 10% తగ్గినప్పటికీ కూడా ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుభ ఫలితాలే ఇస్తారు. ద్వితీయ స్థానంలో ఉన్న కారణంగా ధనానికి లోటు ఉండదు, మాట చాలా చక్కటి మాట తీరు కనబరచడం జరుగుతుంది, సమయానుకూలంగా లౌక్యంగా మాట్లాడగలగటం, తెలివిగా మాట్లాడగలగడం, సందర్భంగా మాట్లాడగలగటం, ఇట్లాంటివన్నీ కూడా ఈ ద్వితీయ స్థానం అయినటువంటి కర్కాటకంలో ఉన్నప్పుడు ఆయన ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ ఉంటాయి. ఇంట్లో కూడా మంచి వాతావరణం అంతా కూడా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది, భార్య పిల్లలు అందరూ కూడా. తదుపరి ఆయన 7వ తారీఖు 12వ నెల 2025 నుంచి 11వ తారీఖు 3వ నెల 2026 సంవత్సరం కూడా మారుతోంది. ఇక్కడ చూడండి, మార్చి నెల 2026 ఇది గమనించండి. ఇప్పటి వరకు ఆయన తను ఉండవలసినటువంటి మిథున రాశిలో ప్రవేశిస్తున్నారు. అసలు కర్కాటకంలో కిందికి వెళ్ళారు అంటే ఆయన అతిచారం వల్ల ఇక్కడికి వచ్చారు. ఇక్కడే వక్రం పొందారు. అతిచారం వీడిపోయి ఈ వక్రం కూడా వీడిపోయి ఇక్కడ మళ్ళీ 7వ తారీఖు 12వ నెల 2025 నుంచి 11వ తారీఖు మార్చి నెల 2026 వరకు ఇక్కడ సంచారం చేస్తారు. ఇక్కడ మీకు జన్మంలోనే సంచారం కాబట్టి ఇక్కడ మీకు శుభ ఫలితములను గోచార రీత్యా జన్మంలో శుభ ఫలితములు ఇవ్వజాలడు. ఒక 10% వ్యయ స్థాన ఫలితాలు కూడా ఉంటాయి. అది కూడా మనకి 10%. అది కూడా శుభ ఫలితాలు అయితే ఇచ్చే స్థానం కాదు, వ్యయ స్థానం కూడా. ఈ విధమైనగా గురువు యొక్క ప్రభావం మిథున రాశి వారి మీద చూపిస్తారు. అంటే గురువు యొక్క ప్రభావము ఇక్కడ ఈ మొదట్లోనే 13వ తారీఖు నుంచి మాత్రం ఈ నవంబర్ నెల 2025 నుంచి 6వ తారీఖు డిసెంబర్ నెల 2025 వరకు మాత్రం మంచి ఫలితాలు ఇస్తారు, అందులో సందేహం లేదు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ ఇవ్వబోతున్నారు. తస్మాత్ మీరు కావాలనుకుంటే మీరు రోజు చేసేటటువంటి ఈ నవగ్రహ జపాలతో పాటుగా దీని గురించి ప్రత్యేకించి ఈ శ్లోకాన్ని ఇంకొక 16 సార్లు ఎగస్ట్రా చదువుకోండి, రోజుకి సరిపోతుంది. ఈ దోషం పోతుంది ఒకవేళ ఉంటే.